నమస్తే, వెల్కమ్ టు S9 టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అందరికీ నమస్కారం. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గుడివాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ KNB జయకుమార్. కృష్ణా జిల్లా పోలీస్ కుటుంబాలతో సంక్రాంతి సంబరాలు. రణస్థలంలో యువశక్తి భారీ కార్యక్రమాన్ని జనసేన పార్టీ నిర్వహించడం జరుగుతుంది. పశువుల కోసం చెరువులోకి దిగి ప్రాణాలు విడిచిన వ్యక్తి. అందరికీ నమస్కారం. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గుడివాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ KNB జయకుమార్. ముఖ్యంగా గ్రామస్తులు, యువత తమ గ్రామంలో క్రీడా పోటీలు ఏర్పాటు చేసుకుని క్రీడలలో పాల్గొనాలని, అందరూ సాంప్రదాయమైన పద్ధతిగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని వివరించారు. ఎవరైనా అధిగమించి జూదాలకు పాల్పడితే చట్టపరమైన తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గుడివాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ KNB జయకుమార్. అందరికీ నమస్కారం అండి. జయకుమార్, గుడివాడ రూరల్ సిఐ. సర్కిల్ పరిధిలో ఉన్న పబ్లిక్ ప్రజలందరికీ కూడా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా యువత అందరూ కూడా సాంప్రదాయమైన పద్ధతిలో గ్రామాల్లో ఏర్పాటు చేసే కబడ్డీ, వాలీబాల్, టెన్నిస్ లేకపోతే ఇలాంటి క్రికెట్ అలాంటి టోర్నమెంట్లో మాత్రం పాల్గొని అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. పోలీసు వారి ఆధ్వర్యంలో కూడా జరగబోతూ ఉన్నాయి. వాటిలో పాల్గొని సంక్రాంతి సంబరాలు జరుపుకొని కోరుతున్నాం. యువత అందరూ కూడా ఈ పేకాట, కోడి పందాలకు దూరంగా ఉండవలసిందిగా పోలీసు వారు తరఫున కోరుతున్నాం. అలాగే చాలా మంది మీద కేసులు పెట్టడం జరిగింది. ఈ కోడి కత్తులు తయారు చేసే వాళ్ళ మీద, పేకాట వాళ్ళ వీళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా సాంప్రదాయమైన పద్ధతిలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటాం. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా పోలీస్ కుటుంబాలతో సంక్రాంతి సంబరాలు. జిల్లా ఎస్పీ జాషువా ఆధ్వర్యంలో వినూత్న సంక్రాంతి వేడుకలు. జిల్లా పోలీసు బృందం డాన్సులతో, ఆటపాటలతో సాంప్రదాయమైన సంక్రాంతి సంబరాలు వేడుకలు నిర్వహించారు. ఎస్పీ జాషువా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ యొక్క ప్రత్యేకతను వివరించిన గుడివాడ DSP సత్యానందం, మొన్న సెమీ క్రిస్మస్, నేడు సంక్రాంతి సంబరాలు నిర్వహించిన జిల్లా ఎస్పీ జాషువా మరియు పోలీసు ఉన్నతాధికారులు.
వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ జనసేన ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ నెల 12వ తారీఖున రణస్థలంలో యువశక్తి భారీ కార్యక్రమాన్ని జనసేన పార్టీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా యువశక్తి పోస్టర్ను ఆవిష్కరించిన కొంచెటి నాగా శ్రీను రాయల్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన లీగల్ కార్యదర్శి నక్కా రమణరావు, వినుకొండ నియోజకవర్గం జనసేన నాయకులు కొంచెటి నాగా శ్రీను రాయల్, జిల్లా ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్ యాదాల వెంకటేష్, నూజెండ్ల మండల ఉపాధ్యక్షులు పసుపులెట్టి రాంబాబు, షావల్యాపురం మండల అధ్యక్షులు అడంపల అనిల్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆశా మనోహర్, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారన్నారు. జై జనసేన, 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 జై జనసేన. ఇదేం కర్మవన్ రాష్ట్రానికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు సోమవారం నాడు ఇదేం కర్మవన్ రాష్ట్రానికి కార్యక్రమాన్ని పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలోని 12 వార్డుల్లో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు ఇంటింటికి వెళ్లి గత 3.5 ఏళ్లుగా జగన్ రెడ్డి హయాంలో తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కరపత్రం ద్వారా ప్రజల నుండి లిఖితపూర్వకముగా తీసుకున్న తర్వాత వారి మొబైల్ నెంబర్ నుండి మాతో కలిసి పోరాడేందుకు 9261292612 నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి ఈ వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు నిరసన తెలియజేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలు దేశవ్యాప్తంగా తీసుకెళ్లబోతున్నామని ప్రజలకు తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారన్నారు. నేను వచ్చినప్పుడు రోడ్లు చేపించా. జగన్ ప్రభుత్వం వచ్చినాక పెన్షన్లు తీసేస్తున్నారు. కొంతమంది చెత్త పన్ను అడుగుతున్నారు. చెత్త మీద పన్ను డబ్బులు ఇచ్చారు, అన్నింటికి ఆధారం డబ్బులు చేసి కూడా పోయాం. మాట్లాడా అది సార్ నేను అనేది ఇవాళ పెట్రోల్ డీజిల్ పెరిగింది, ఇదేది కర్మ. మరి వంట గ్యాస్ పెరిగింది, ఇదేది కర్మ. మరి గ్యాస్, సిమెంట్, ఇనుము ప్రతి ఒక్కరు మరి ఇది కర్మ మన రాష్ట్రానికి. ఇవాళ పెట్రోల్ డీజిల్ పెరిగింది, ఏది కర్మ. ఆర్టీసీ ఛార్జీలు జనవరి మొదటి వారంలో జాబ్ కన్నా 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పిన పల్నాడు జిల్లా వినుకొండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వివిధ రకాల ఆన్లైన్, ఆఫ్లైన్ కోర్సులు శిక్షణ అందిస్తున్న స్కిల్ హబ్ నందు శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు మరియు ఉద్యోగం సాధించిన యువతకు నియామక పత్రాలను అందజేసిన వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఈరోజు వినుకొండ పట్టణంలోని ఎస్జీకే గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలోని స్కిల్ హబ్ నందు శిక్షణ పొందిన యువతకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆశయంతో రాష్ట్రంలో నియోజకవర్గానికి 1 చొప్పున ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ హబ్ను ఏర్పాటు చేయనుందని, ఈ స్కిల్ హబ్లో వివిధ రంగాల నైపుణ్యాభివృద్ధి శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికెట్తో పాటుగా ఉపాధి మార్గాలను చూపించడమే ప్రధాన ఉద్దేశమన్నారు.
దాంట్లో మేము ఇక్కడ దరిదాపు సార్ మాకు దర్శ కాన్స్టిట్యూషన్ అయినా కానీ మాకు ఇక్కడ స్థానం ఇచ్చారంటే అది ఇంకా మేము ఎంతో గర్వకారణంగా చెప్పుకుంటున్నాము. దానికి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అలాగే నాతో పాటు చాలామంది విద్యార్థులు ఉన్నారు. అదిగాక డిగ్రీ అయిపోయిన తర్వాత ఏ స్టూడెంట్ అయినా కానీ తర్వాత ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవాలని ప్రతి విద్యార్థి కాదు ప్రతి మనిషి అనుకుంటాడు. అలాగే ఇది ఒక టర్నింగ్ పాయింట్. అంటే ఒక లేనివాడైనా కానీ అతని లోపల నైపుణ్యం లేకపోయినా కానీ ఆ మనిషి అనే వ్యక్తి ఉన్నది ఏముందో అతని కానీ తెలుసుకోవాలని ఒక స్కిల్ హబ్ పెట్టారు. ఈ స్కిల్ హబ్ ద్వారా ఒక టర్నింగ్ పాయింట్ అంటే మనం అంటే మనం ఏ సాధించలేకపోయినా కానీ మనం మీకు నేను తోడున్నామని ఒక భరోసా కల్పించేది స్కిల్ హబ్. అలాగా తయారైంది. దాన్ని మనం ప్రియతమైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపిస్తే దాన్ని మన నియోజకవర్గాన్ని తీసుకొని రావాలి అనే ఒక గట్టి సంకల్పంతో ఎమ్మెల్యే గారు మనకి ఇక్కడికి తీసుకొచ్చారు. దానికి మళ్ళీ హృదయపూర్వక వందనాలు సార్. అలాగే మాతో విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను సార్. అలాగే మా సార్ వాళ్ళు శ్రీకాంత్ సార్ కానీ జానీవాసి సార్ కానీ వాళ్ళు మాకు బాగా ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే ప్రతిసారికి వాళ్ళని గైడెన్స్ చేస్తున్నారు. వాళ్ళకి సైలెంట్గా ఉన్నా కానీ ఇలా చేయాలని అలా చేయాలని మోటివేషన్ చేస్తూ స్పీచ్ ఇస్తూ అలాగే జానీవాసి సార్ బాజీబాబు సార్ అప్పుడప్పుడు వీడియో కాల్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యి ఎలా ఉన్నారు ఎలా వస్తున్నారు అనే దాని గురించి కూడా కనుక్కున్నారు. అలాగే ప్రతిదీ ఇది అంటూ అది అంటూ ఏది నోటు లేకుండా అంతా చూశారు సార్. ధన్యవాదాలు సార్. మన స్కిల్ హబ్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఏమేమి స్కిల్స్ ఉన్నాయో తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవడానికి కొంత ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్స్. మాకు ట్రైనర్స్ బాగా కలిసిపోయి కొన్ని స్కిల్స్ అవన్నీ నేర్పించారు. ఇప్పుడు స్టేజ్ మీద నాకు మాట్లాడడం చాలా టఫ్. బట్ ఇక్కడ దాకా వచ్చి మాట్లాడడం అనేది వాళ్ళ ఇచ్చే ధైర్యం బట్టి. మెదక్ జిల్లా రామాయంపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నేడు 27వ రోజు కుడార్తె ఉత్సవము తిరుప్పవై పట్టణము మరియు శ్రీ వెంకటేశ్వర స్వామికి 108 గంగాళములలో క్షీరాన్నము పాయసన్నము ప్రసాదము నైవేద్యం నివేదించడం జరిగింది. ఆలయ అర్చకులు నల్లదిహాల్ వెంకటరమణాచార్యులు శ్రీ పద్మావతి సమేత గోధ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేడు ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా కుడార్తె ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందని 108 గంగాలలో క్షీరన్న ప్రసాదము స్వామి వారికి నివేదించడం జరిగిందని అదేవిధంగా ఆ స్థాన సేవ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. రేపటి రోజు కదంబ నివేదన మరియు 14వ తేదీన శ్రీ గోధనాయకుల కళ్యాణంతో ఈ కార్యక్రమం ముగుస్తుందని గత 50 ఏళ్లుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రామయ్యంపేటలో ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తోట లక్ష్మీపతి, కోవూరు లక్ష్మణ్, ఎనిశెట్టి అశోక్, కందుకూరి శ్రీనివాస్, కాసం సంతోష్ కుమార్, నవాద్ కిరణ్, పట్టణానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పద్మావతి గోదావరి వెంకటేశ్వర దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఈరోజు కుడారి ఉత్సవం జరిగింది, విజయవంతంగా జరిగింది. ఈ ఉత్సవంలో భాగంగా 108 గంగాళాలలో క్షీరాన్నాన్ని రంగనాథునికి నివేదించడం. రేపు కదంబ నివేదన ఉంటుంది. 14వ తారీఖు శనివారం నాడు గోదా రంగనాయకుల కళ్యాణంతో ఈ కార్యక్రమాలు విజయవంతంగా ముగుస్తాయి. 50 సంవత్సరాల నుండి నిరాటంకంగా ధనుర్మాస ఉత్సవాలు కమిటీ సభ్యులతోని భక్తులతోని నిర్వహించడం జరుగుతున్నది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.
పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నా యొక్క ఎదుగుదలను ఓర్వలేక కొందరు బీజేపీ నాయకులు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కాయ ఇటువంటి కుట్రపూరిత రాజకీయానికి ఒడిగట్టారని జంగం గోపి అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని తమ నివాస గృహంలో 2018 బీజేపీ ఎన్నికలలో కంటెస్టెంట్ ఎమ్మెల్యే మరియు ఇటీవల పార్టీ నుండి సస్పెన్షన్ కు గురైన జంగం గోపి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం నన్ను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం ఎటువంటి అంశాలు పరిగణనలోకి తీసుకున్నారో తెలియలేదని, కనీసం నా వాదనను కూడా వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవంగా జురాసంఘం మండలంలోని బర్దేపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రజాఘోష బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డితో ప్రోటోకాల్ విషయంలో వాగ్వాదం మాత్రమే చోటు చేసుకుందని, ఎవరిపైనా ఎటువంటి దాడి జరగలేదని తెలిపారు. జురాసంఘం అధ్యక్షుడు బి ఆడవన్న ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరిన చింతల్ఘట్ సుధీర్ కుమార్ పై దాడి చేసిన ఆరోపణలతో పార్టీ నుంచి తొలగించినట్లు ప్రకటిస్తూ లేఖను జారీ చేశారే కానీ అట్టి లేఖ నాకు ఇంతవరకు అందలేదని వారు తెలిపారు. నేను ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాలకు అండగా నిలబడడానికి వచ్చిన ఒక ఆశయంతో వచ్చిన, నేను ఆశతో రాలే. వీళ్ళు ఏమనుకున్నారంటే ఏదో సంపాదించుకొని ఆశతో వచ్చిండు కాబట్టి తీసేస్తే వెళ్ళిపోతాడు. ఆశతో వచ్చినోడికి అరే ఎటు లేదు ఎందుకు అని అనుకుంటాను. నేను ఆశయంతో వచ్చిన, నేను కూలీ బిడ్డగా 6 రూపాయలు కూలి చేసి ఈడి దాకా వచ్చినా కాబట్టి ఆ కూలీ వర్గాలను పేద వర్గాలను నేను పైకి తీసుకురావాలి, నాకు వీలైనంత నేను సాయం చేద్దామని వచ్చిన కాబట్టి ఈ ఆశయం నన్ను ఎవరు చంపలేరు. చేయమని మాత్రం అడుగుతున్నాం, పార్టీని బ్రతికించమని అడుగుతున్నాం, కానీ దీంట్లో ఎవరిపైన నేను ఆరోపణ చేయట్లేదు. జరిగిన విషయాలు మాత్రం చెప్పినాను. ఇప్పుడు చెప్పిన ప్రతిదానికి నేను కట్టుబడి ఉన్నాను. ఏం జరిగింది విత్ ప్రూఫ్ ఏ రోజైనా. అయితే మిమ్మల్ని రిక్వెస్ట్ ఏంటంటే ఆ జరిగిన నిజ నిర్ధారణ మీరు కూడా హాస్పిటల్లో సీసీటీవీలు ఉంటాయి, ఇంకా మిగతా చోట్ల కూడా సీసీటీవీలు ఉంటాయి. దాంట్లో మీరు కూడా కన్క్లూడ్ చేస్తే మనం ఎట్లయితే సిఎస్ఆర్ దాని గురించి మనం రాష్ట్రాన్ని కదిలించినాం. మీరు దీని విషయము చాలా చిన్నగా తీసుకుంటున్నారేమో కానీ మనం రాష్ట్రంలో చాలా ఇండస్ట్రీస్ వాళ్ళని కూడా బతికించినాం, వాళ్ళ టార్చర్ను తగ్గించినాం. మనం వాళ్ళకు పర్సనల్గా ఇవ్వమని మీరు సిఎస్ఆర్ ఎటైనా ఖర్చు పెట్టుకొని మాకేమి ఇస్తారు అన్నది ఈ ప్రెషర్ తగ్గించినాం. మనం వాళ్లకు మేలు చేసినాం, ప్రజలకు మేలు చేసినాం. దీని ప్రకారంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని కూడా ప్రజలకు జైరాబాద్కు మేలు జరిగేటట్టు నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాలకు అండగా నిలబడడానికి వచ్చిన ఒక ఆశయంతో వచ్చిన, నేను ఆశతో రాలే. వీళ్ళు ఏమనుకున్నారంటే ఏదో సంపాదించుకొని ఆశతో వచ్చిండు కాబట్టి తీసేస్తే వెళ్ళిపోతాడు. ఆశతో వచ్చినోడికి అరే ఎటు లేదు ఎందుకు అని అనుకుంటాను. నేను ఆశయంతో వచ్చిన, నేను కూలీ బిడ్డగా 6 రూపాయలు కూలి చేసి ఈడి దాకా వచ్చినా కాబట్టి ఆ కూలీ వర్గాలను పేద వర్గాలను నేను పైకి తీసుకురావాలి, నాకు వీలైనంత నేను సాయం చేద్దామని వచ్చిన కాబట్టి ఈ ఆశయం నన్ను ఎవరు చంపలేరు. దయచేసి మీరు కూడా నాకు కోఆపరేట్ చేసి మీరు ప్రచురించండి, సాయం చేయండి. మీకు నేను ఎల్లవేళ అందుబాటులో ఉంటాను, ప్రజలకు కూడా ఉంటాను. మీరు కూడా మనం జైరాబాద్ను అందరం కలిసి డెవలప్ చేసుకుందామని కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగంపాలెం మండలం ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్లో సిఐ మల్లేశ్వరరావు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగను అందరూ కుటుంబ సభ్యులతో సాంప్రదాయబద్ధంగా ఆనందంగా జరుపుకోవాలని, కోడి పందాలు, గుండాలాట, జూదా క్రీడలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. సాంప్రదాయ క్రీడలైన కబడ్డీ, వాలీబాల్ లాంటి ఆటల వలన ఆరోగ్యం బాగుంటుందని, అలాగే ఎటువంటి డబ్బు వృధా కాకుండా కుటుంబంతో ఆనందంగా గడపాలని సూచించారు. అసాంఘిక కార్యక్రమాలను, కోడి పందాలను అరికట్టడానికి మా వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. చింతలపూడి పరిధిలోని చింతలపూడి మరియు ధర్మాజిగూడెం మండల లింగపాలెం మండలాల ప్రజలందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే సంక్రాంతి అనగానే మనలో సహజంగా కోడి పందాలు, ఈ గుండాట, పేకాట ఎక్కువ మంది ఆడుతూ ఉంటారు. వాటి వల్ల చాలా కుటుంబాలు నష్టపోతున్నాయి. కొంతమంది అయితే ప్రమాదానికి కూడా గురవుతున్నారు. సో ఇటువంటి వాటికి లోను కాకుండా మన సాంప్రదాయ క్రీడలైనటువంటి కబడ్డీ, వాలీబాల్ ఇలాంటివి ఆడడం వల్ల మనకి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఏ విధమైన డబ్బు వృధా కాకుండా ఉంటుంది. కుటుంబంలో పిల్లలు, పెద్దలతో అందరూ కలిసి సంతోషంగా గడుపుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల అటువంటి అసాంఘిక కార్యకలాపాలకి వెళ్లకుండా
ఈ మన సాంస్కృతిక క్రీడలను ప్రోత్సహించడం ద్వారా కొంత మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి యువకులంతా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ కంటిన్యూ చేసి ఇందులో గెలిచిన వాళ్ళకి మంచి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా కొద్దిగా ఈ సాంస్కృతిక క్రీడల్ని ప్రోత్సహించడానికి మా వంతు కృషి మేము చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా న్యూజివీడు నియోజకవర్గం ముసనూరు మరియు చాట్రాయి మండలాలలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలని, ఫేషియల్ యాప్ను రద్దు చేయాలని, జీవో నెంబర్ 1ను రద్దు చేయాలని సిఐటియు మండల కార్యదర్శి కొరికపోగు భాస్కర్ రావు, అంగన్వాడీ కార్యకర్తలు, తహసీల్దార్లు దాసరి సుధా, చిట్టి పోతుల విశ్వనాథరావుకు వినతిపత్రం అందజేశారు. దెబ్బతీసే జీవో నెంబర్ 1ని యజమానులను దెబ్బతీసే జీవో నెంబర్ 1ని యజమానులను దెబ్బతీసే జీవో నెంబర్ 1ని వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి సిఐటియు. కల్పించాలి కార్మికుల కర్షకుల హక్కులను, కార్మికుల హక్కులకు రక్షణ, కార్మికుల హక్కులకు రక్షణ, కార్మికుల హక్కులకు రక్షణ, కార్మికుల హక్కులకు రక్షణ. వర్ధిల్లాలి అంగన్వాడీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి అంగన్వాడీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి అంగన్వాడీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి అంగన్వాడీ కార్మికుల ఐక్యత. పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలను, పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలను, పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలను. నిలిపివేయాలి అంగన్వాడీలపై వేధింపులను, నిలిపివేయాలి అంగన్వాడీలపై వేధింపులను, నిలిపివేయాలి అంగన్వాడీలపై వేధింపులను. అమలు చేయాలి కనీస వేతన చట్టాన్ని వెంటనే, అమలు చేయాలి కనీస వేతన చట్టాన్ని వెంటనే. ఐక్యత, అంగన్వాడీ కార్యకర్తల ఐక్యత, సిఐటియు, సిఐటియు, సిఐటియు. కనీస వేతన 26,000 రూపాయలు ఇవ్వాలి, ఇవ్వాలి అంగన్వాడీల కనీస వేతన 26,000 రూపాయలు ఇవ్వాలి, అంగన్వాడీల కనీస వేతన 26,000 రూపాయలు రద్దు చేయాలి. 1 నంబర్ జీవోను రద్దు చేయాలి, 1 నంబర్ జీవోను. వర్ధిల్లాలి అంగన్వాడీ కార్యకర్తల ఐక్యత, వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి సిఐటియు, సిఐటియు, వర్ధిల్లాలి సిఐటియు. అన్నా బుల్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అందరికీ నమస్కారం. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గుడివాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కేఎన్బి జయకుమార్. కృష్ణా జిల్లా పోలీస్ కుటుంబాలతో సంక్రాంతి సంబరాలు. రణస్థలంలో యువశక్తి భారీ కార్యక్రమాన్ని జనసేన పార్టీ నిర్వహించడం జరుగుతుంది. పశువుల కోసం చెరువులోకి దిగి ప్రాణాలు విడిచిన వ్యక్తి. ఇవి పుట్టిన అప్డేట్స్ చెబితాస్.